టేస్టీ పెసరట్టు ఇలా చేసుకోండి. మిక్సీ జార్లో కడిగి నానబెట్టిన పెసర్లు, అల్లం ముక్కలు, ధనియాలు, పచ్చిమిర్చి, అప్పటికప్పుడు కడిగిన 2 పిడికెళ్ళ పెసరపప్పు, పిడికెట్ బియ్యము, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూన్ సజ్జపిండి, 1/2 స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వంట సోడా వేసి కలిపేసి స్టవ్ వెలిగించి పెనం పెట్టి 1 చుక్క ఆయిల్ వేసేసి కొద్దిగా నీళ్లు చల్లి ఇలా ఉల్లిగడ్డతో రుద్దితే మొత్తం ఆయిల్ లేకుండా పోతుంది. ఇప్పుడు పిండి పెనం మీద వేసేసి పెసరట్టుని ఇలా స్ప్రెడ్ చేయాలి. నేను స్టవ్ ఆఫ్ చేశాను. పెనం బాగా వేడెక్కకూడదు. బాగా వేడెక్కితే మధ్యలో మాడిపోతుంది. ఆయిల్ వేసేసి స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టి ఆయిల్ వేసి పెనం చివర్లని పొయ్యి మధ్యలోకి తిప్పుకుంటూ పెసరట్టును చేసుకోవాలండి. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో పెసరట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.